లేస్ ఒకటే కాదు, మీకు నచ్చినవి ఏవన్నీ వేసుకోవచ్చు, అంత బాగుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అయిన క్రీమీ లేస్ అయితే చేయబోతున్నా. బట్ లేసే ఎందుకు? వై డోంట్ వి ట్రై విత్ కుర్కురే? ఇంకా మా అమ్మాయి అయితే బ్యాడ్ యాంగిల్స్ తెచ్చుకుంది. అది కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇంకా పిల్లలు ఏదైనా చూస్తే మాత్రం ఖచ్చితంగా నన్ను చేయమని అడుగుతారు. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలా సింపుల్ అసలు. జస్ట్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, అమూల్ ఫ్రెష్ క్రీమ్, ఇంకా మీకు ఇష్టం వచ్చిన లేస్ కానీ కుర్కురే కానీ ఏదైనా వేసుకోండి. అండ్ ఇంకా అమూల్ బటర్ అనమాట. అమూల్ అనే కాదు, ఏ బటర్ అయినా వేసుకోండి. అండ్ ఒక పెద్ద గిన్నె కలపడానికి కొంచెం మంచిగా ఈజీగా ఉండేటట్టు ఒక పెద్ద గిన్నె అయితే తీసుకోవాలి. మా గిన్నె చూసారా, ఆల్రెడీ మా పిల్లలు కొట్టుకొని దానికి 2 సొట్టలు కూడా పడ్డాయి. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులో బటర్ అయితే వేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత బటర్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసుకోవాలి. సో నేను ఈసారి ఆరిగానో ప్లేస్లో కసూరి మేతి వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి. అండ్ చిల్లీ ఫ్లేక్స్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఆరిగానో కూడా మీకు నచ్చినంత వేసుకోండి. నేను చెప్పాను కదా, నేను కసూరి మేతి వేస్తున్న, ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి. అండ్ ఇది కొంచెం జస్ట్ సార్ట్ అవుట్ చేయాలి. కొంచెం వేడెక్కి పచ్చి వాసన ఉంటుంది కదా, లైట్గా దాన్ని పోయేటట్టు లైట్గా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న బౌల్ ఉంది కదా, ఆ బౌల్లో మనం తెచ్చుకునే ఫ్రెష్ క్రీమ్ మొత్తం వేసేసేయాలన్నమాట. ఆ ఫ్రెష్ క్రీమ్ మొత్తం అందులో వేసిన తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొచ్చి ఇందులో కలిపేసేయాలన్నమాట. అసలు కలుపుతున్నప్పుడు కూడా ఎలాంటి స్మెల్ కానీ ఏమీ తెలియలేదన్నమాట. దీనికి ఇంత హైప్ ఇచ్చేసారేంటి ఇన్‌స్టాగ్రామ్‌లో, అసలు ఏం టేస్ట్ ఉంటుందిలే అనుకున్నాను. కానీ అది కలుపుతున్నంతసేపు నాకైతే మైనస్ ఫీలింగ్ వచ్చింది గైస్ చూస్తుంటే మాత్రం. అందరూ ఏమి అనుకోకపోతే నేను ఒక్కసారి అది కలిపేలోపు స్వీటీ అయితే సగం మ్యాడంగిల్స్ తినేసింది గైస్. ఏం చెప్పాలి ఈ పిల్లలతోటి. స్వీటీ పాప అయితే ఇంకా అందులో ఫస్ట్ అనమాట, చిప్స్ కానీ ఏమైనా ఉంటే తినడంలో. ఇలా బాగా కలిపిన తర్వాత మా స్వీటీకి ఇష్టమైన మ్యాడంగిల్స్ అండ్ నాకు ఇష్టమైన కుర్కురే అయితే వేస్తున్నాం. అండ్ యాక్చువల్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో అందరూ లేస్తో చేస్తున్నారు. మేము మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఇలా మ్యాడంగిల్స్ అండ్ కుర్కురేతో ట్రై చేస్తున్నాం అనమాట. అండ్ ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసేయాలన్నమాట, ఆ వీటికి బాగా పట్టేటట్టు. అండ్ స్పూన్తో కలుపుతుంటే పని అవ్వట్లేదు అనేసి నేనైతే నా చేతితోనే కలిపేసాను అనమాట. అలా మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఒక బైట్ అయితే టేస్ట్ చేద్దామని ఒక బింగో మ్యాడంగిల్ అయితే తీసుకున్నా. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. బాగుంది, బాగుంది, సూపర్ ఉంది. బాగుంది కదా. ఇంత బాగుంటుంది అని తెలియదు నిజంగా. అసలు అందరు చేస్తుంటే ఏదో పిచ్చిగా ఉంటుంది అనుకున్నా. ఫస్ట్ ఆ క్రీమ్లో ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ కలిపినప్పుడు కూడా అంత టేస్ట్ లేదు, ఉట్టి టేస్ట్ చేస్తే. ఈ వేసిన తర్వాత డిఫరెంట్ టేస్ట్ అయిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా ఉంటుందని. ట్రై. కుర్కురే కూడా బాగుంది, మ్యాడంగిల్స్ కూడా మస్తు ఉంది, లేస్ కంటే ఇంకా చాలా బాగుంది కదా. తినేస్తూనే ఉంది మేడం, సూపర్ అసలు. ఇప్పుడు మా శ్రేయన్ బాబుకి మా మామయ్య కూడా వచ్చిండు. ఎట్లా ఉంది చూపిద్దాం. అదేదో యూట్యూబ్లో వీడియో చూసి చేసి. ఇంకా మా శ్రేయన్ బాబుకి కూడా చాలా బాగా నచ్చింది. బట్ మా శ్రేయన్ బాబు మాత్రం ఈసారి అలిగాడు గైస్. ఎందుకంటే స్వీటీ చెప్పిందే ఎప్పుడు చేస్తావు, నేను అడిగింది ఏది చేయమనేసి కొంచెం అలిగాడు మా శ్రేయన్ బాబు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మామయ్య రియాక్షన్ చూడండి, ఎలా ఉంది అని అడిగితే ఏం చెప్పాడు. ఎట్లుంది మామయ్య, ఎట్లుంది? పుల్ల పుల్ల ఉందా? నవిలితే మంచిగా ఉందా? నవలాలి అవి జరైతే ఇంకా మెత్తగా అవుతాయి. ఇంకా స్వీటీ పాపనైతే అస్సలు అడగనవసరం లేదు, తన ఎక్స్ప్రెషన్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. అంత బాగుంది, తనకు అంత నచ్చింది కూడా. అండ్ నాకైతే నిజంగా చెప్తున్నా, యాక్చువల్లీ ఫస్ట్ తిన్నప్పుడు మైనీస్ వేసుకొని తిన్నట్టు అనిపించింది, కానీ తర్వాత అయితే చాలా బాగా అనిపించింది తింటుంటే. టేస్ట్ మాత్రం లేసే కాదు, మీకు నచ్చినవి ఏవైనా వేసుకొని ట్రై చేయొచ్చు. అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఆల్మోస్ట్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఉంటా, బాయ్.